పరలోకపు తండ్రి, నీ స్తోత్రాలైనా ఈ రాత్రి వేళ నిద్రగా చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కోసం నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాలయ వార్షికోత్సవ దినాన మీ పిల్లలందరూ చేరినైనా నిన్ను స్తుతిస్తుండగా, ప్రత్యేకంగా ప్రస్తుత దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మరొకసారి సంఘంగా కూడినైనా వాక్యం ద్వారా మేము బలపడి మా జీవితాలనైనా మరొకసారి ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయమంటున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మా జీవితాలకు ఏది అవసరమో, మా ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ రాత్రి వేళ శుభాకాంక్షలు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీతో కలిసి దేవుని స్తుతించడానికి, మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కోసం దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 8వ వార్షికోత్సవ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవాలయము ఈ యొక్క ప్రతిష్ఠించుకొని 8 సంవత్సరాలు, అంటే ఇంతకుముందు పాత చర్చి ఉండొచ్చు. పాత చర్చిని మనము ఎప్పటికప్పుడు నూతనం చేసుకుంటూ ఒక మంచి దేవాలయంగా ఈరోజు రూపుదిద్దుకుంది. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు వారి యొక్క ప్రార్థన ఫలం, వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. కనుక ఈ దేవాలయ ప్రతిష్ఠిత దినంలో మీతో ఉండటానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన మన అయ్యగారు రెవరెండ్ రాజేంద్ర అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ ట్రెజరర్ గారికి, కమిటీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, చాలా మందికి తెలుసు, నేను ఇప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా నిదానపురం వచ్చిన వారందరూ కూడా, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లరా, ఈరోజు నేను ఒక ప్రశ్న మీకు చేస్తాను. మీరందరూ ఎవరు అమ్మా? ఓకే, నేను ఈ వాక్యము అందించేలోపు సరే చాలా విషయం అని చెప్తా. మీరెవరు అంటే, నేను ఈ వాక్యము అయిపోయిన తర్వాత చివరికి మీరెవరు అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవాలి. సరేనా? నాకు చివరికి మీరెవరో నాకు చెప్పి వెళ్తే బాగుంటుందేమో. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మనము దేవాలయము ప్రతిష్ఠిత రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దేవాలయము మనం ఏం చేస్తామంటే పవిత్రమైనదిగా చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ దేవాలయము దేవుడిని ఆరాధించే స్థలం, దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం, దేవుని యొక్క మహిమతో నింపబడే స్థలం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆరాధన చూస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుని సన్నిధికి అనుభవించడానికి వెళుతున్నాను. ఎంతమంది ఆలోచన వస్తున్నాం చర్చికి? ఈరోజు నేను ఆదివారం దేవాలయానికి వెళ్తున్నాను. దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించడానికి, దేవుని సన్నిధిలో నేను ఆయన యొక్క మాటలు వినటానికి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నేను బలపడటానికి ఎంతమంది సంతోషంతో చర్చికి రాగలుగుతున్నారు? చాలా సంఘాల్లో పిలవలసి వస్తూ ఉంటుంది. గంట సేపు పాటలు పాడినా చివరికి వెళ్దాంలే అనుకుంటా ఉంటాం, లేకపోతే వీలున్నప్పుడు వస్తూ ఉంటాం, లేనప్పుడు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధి మనము ప్రతి వారము గడిపేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి అది చాలా మహిమ కలిగిగా ఉంటుంది అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే దావీదు కీర్తనలో 27వ కీర్తన 4వ వచనంలో దావీదు ఒక వరం అడుగుతూ ఉంటాడు. దావీదు ఒక వరాన్ని కోరుకుంటున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనమా, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించబోచున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వరం అడిగారా? దావీదు తన జీవితంలో ఈ వరాన్ని అడుగుతున్నట్టు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన దేవుని సన్నిధిలో నివసించాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, లేకపోతే దేవుని యొక్క మహిమను చూడాలి, లేకపోతే ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన సన్నిధిలో నేను దేవుని మాటలు ధ్యానించాలి అని ఆయన ఆశపడుతున్నట్టు మనం చూస్తున్నాం.
ఈరోజు ఈ ప్రతిష్ఠిత దినాన దేవాలయానికి వస్తున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఇంటి నుండి వస్తే ఒక ఆశతో మనం రాగలగాలి, ఒక కోరికతో మనం రాగలగాలి. ఒక దేవుని సన్నిధిలో నేను ఆయన ప్రసన్నతని నేను అనుభవించాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి. ఎందుకంటే మన ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, మన కుటుంబాల్లో చాలా బాధ ఇబ్బందులు ఉంటాయి, మన వ్యక్తిగత జీవితంలో మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాటికి నెమ్మది ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు రాగలుగుతావో, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావో, అవన్నీ ఉన్నా కూడా నీ ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానాన్ని నీవు పొందుకుంటావు. కనుక ఆ ఆలోచన, ఆ మనసు నీకు ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు ఎంతోమంది గుడికి వస్తూ ఉంటారు, ఎంతోమంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుని యొక్క సన్నిధి, సమాధానము అనుభవించకుండానే వెళ్ళిపోయే వారు చాలా ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క శక్తిని, లేకపోతే ఆయన నుండి అద్భుతాన్ని పొందుకోకుండా వెళ్ళిపోయే వారు చాలా మంది ఉన్నారు. కానీ నీలో ఆశ ఉన్నప్పుడు, నీలో కోరిక ఉన్నప్పుడు దేవుడు ఆ కోరికను తీస్తాడు. అయితే చేయవలసింది ఏంటంటే, ముందు ఆయన ప్రసన్నతను నీవు అనుభవించాలి. రెండవది ఆయన మాటలు. దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ ఏ సేవకులైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆయన మాటలు వినటానికి, ధ్యానించడానికి ఈ మనసును పెట్టే విధంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనకందరికీ తెలుసు, కీర్తన గ్రంథము 21వ కీర్తన ఆలోచన దావీదు ఏమంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అంటాడు కదా. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. మనం ఒక ప్రశ్న అడుగుతాం, ఎంతమంది ప్రతి ఆదివారం మీరు గుడికి వస్తున్నారు? ఎంతమంది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మీరు గుడికి రాగలుగుతున్నారు? దేవుని బిడ్డలారా, ఓకే, ఒకటి అనారోగ్య పరిస్థితి ఉన్నా, లేకపోతే తప్పని పరిస్థితి ఉన్నా మీరు రాకూడదు. కానీ ఇంట్లో చాలా మంది ఒక విచారకరం ఏంటంటే, ఇంట్లో కూర్చొని ప్రార్థన జరుగుతున్నప్పుడు చాలా మంది టీవీ ముందు, రోడ్ల మీద కూర్చొని, బయట కూర్చొని ఉంటున్నారు. క్రైస్తవుని అన్ని నేను అనట్లేదు, క్రైస్తవులు, మన సంఘ బిడ్డలు, మన కుటుంబాలు చాలా మంది బయట కూర్చొని వాక్యం, అంటే దేవుని సన్నిధిని ఆలయంలో ఉన్నవారు ఉన్నారు. వాక్యం వినబడుతూ ఉంటుంది, పాటలు వినబడుతూ ఉంటాయి, అయినా కానీ అశ్రద్ధ చూపుతున్నారు. కానీ దావీదు చిరకాలం అంటాడు, ఆదివారం అనట్లేదు, లేకపోతే కొన్ని రోజులు అనట్లేదు, ఒక సంవత్సరం అనట్లేదు, కానీ ఆయన చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ కోరిక మనం కలిగి ఉండాలి అని ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో ఇంత మంచి దేవాలయం కట్టుకున్నాం. చాలా ప్రాంతాల్లో దేవాలయాలు లేవు, చాలా ప్రాంతాలు గుడిసెల్లో ఉన్నాం. మనం ఒకప్పుడు బహుశా 8 సంవత్సరాల క్రితము ఇంత మంచి దేవాలయం ఉండకపోవచ్చేమో, కానీ ఇంత మంచి దేవాలయం దేవుడు ఇచ్చినప్పుడు మనం అశ్రద్ధ చేస్తున్నాం. చాలా మందికి దేవుడి పిల్లరా, దావీదు అంటాడు, ఆయన కోరిక, ఆయన అడుగుతున్నాడు, ఆయన సన్నిధిలో చిరకాలము నివాసము చేసేదని అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. మనం చూస్తున్నాం. దేవుడి పిల్లరా, ఈరోజు దేవుడి పిల్లగా ఉన్న మనము జ్ఞాపకం చేసుకోవాలి, నీవు ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించగలుగుతున్నావు, ఒక విశ్వాసిగా దేవుని సన్నిధికి నువ్వు ఎలా రాగలుగుతున్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిపై, దేవాలయంపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధికి వస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని నీవు గణపరుస్తావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదువుకున్న 84వ కీర్తనలో కూడా అక్కడ చాలా దీని గురించి మనం జ్ఞాపకం చేస్తూ, దేవాలయం గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు, సైనికుల యెహోవా ఈ నివాసములు ఎంతో రమ్యములు అంటారు కదా. దేవుని సన్నిధి అది ఒక రమ్యమైనదిగా, ఒక మహిమ కలదిగా, ఒక అద్భుతమైనదిగా ఆయన చూస్తున్నాడు. ఒక మంచి స్థలముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం. అంటే ఏమంటాడంటే, యెహోవా మందిర ఆవరణంలో చూడవాలని నా ప్రాణంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది అనే మాట జ్ఞాపకం. ఎందుకంటే పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, వారు యెరూషలేము దేవాలయం మాత్రమే ఉన్నది. వారు యూదయ, గలిలయ, సమరయ ఎక్కడ ఉన్నా కూడా వారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి దేవుణ్ణి, అంటే 3 సార్లు, పురుషులు ఖచ్చితంగా సంవత్సరానికి 3 సార్లు వచ్చి దేవుని ఆరాధించాలి. కనుక వారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం లేదు.
ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి అవకాశం లేదు కనుక ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే నా ప్రాణము ఎంతో నా దేవుని మందిరాన్ని చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశ కొలుచున్నది. సొమ్మశీలుడు అంటే ఎదురు చూసి మనం నిరుత్సాహపడతాం కదా. మీరు చూడండి, ఒక నాయకుడు వస్తున్నాడు అనుకో, 8 గంటలకు వస్తాడు నా నాయకుడు, 10 గంటలకు సేవ్ చేస్తారు. ఇది చూడాలని ఆశ ఉంటుంది, సొమ్మసిల్లిపోతాం, నీళ్ళు తాగుతూ చట్టంగా కూర్చుంటాం, నీరసించిపోతాం. అదేవిధంగా ఆయన దేవుని సన్నిధి సంవత్సరానికి ఒకసారి వెళ్ళటం, సంవత్సరం ఒకసారి వెళ్ళటం కనుక ఆయన సొమ్మసిల్లిపోతూ ఆయన నీరసపడ్డట్టు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఒకప్పుడు వారు యెరూషలేముకి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారు, కానీ ఈరోజు నీ ఇంటి పక్కనే నీ దేవాలయం ఉంది, మన మధ్యలోనే దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని నువ్వు ఎలా ఎంతగా ఆశ పడుతున్నావు, ఈ దేవాలయంలో ఆరాధించాలని ఎంత ఆశలు చూడాలని, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఒక్కసారైనా సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, వారానికి ఒక్కసారైనా, నీ రోజు అవసరం లేదు, వారానికి ఒక్కసారి నువ్వు రాగలగాలనే ఆశ ఎంతమందిలో ఉందో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది ఆదివారం అయిపోయిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటాం, మనం చదవాలైతే బాగుండు అని ఒక ఆశ ఉంటుందా? వచ్చే రోజు బాగుండేది, వచ్చే రోజు పాట పాడాలి, వచ్చే రోజు బైబిల్ చదవాలి, వచ్చే రోజు ప్రార్థన చేయాలి, వచ్చే వారం నేను నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలని ఎంతమందికి ఆశ ఉంటుంది. ఏదో వస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, ఆరాధిస్తుంటాం, వెళ్ళిపోతుంటాం, కానీ ఆశ మనలో ఉండాలి. దానికోసమే ఈ ప్రతిష్ట దినాన ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయం చూడాలనే ఆశ నీలో రావాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఇంత శ్రేష్టమైన దేవాలయం అంటాడు. అందుకోసమే కీర్తనలు ఇదే 84:10 అంటాడు కదా, నీ మందిరంలో 1 దినం గడుపుతా, నీ ఆవరణం 1 దినం గడుపుతా, 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. శ్రేష్టము ఒకరోజు గడిపితే అది ఎన్ని రోజులంట? 1000 దినాలు. అంటే అంత విలువైనదిగా దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంత విలువైనదిగా దేవుని యొక్క సన్నిధికి 1000 దినాలకు సమానంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు 1000 దినాలకు సమానం కదా. దేవుడి పిల్లరా, ఆ విధంగా దావీదు దేవుని యొక్క సన్నిధికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధికి అంత ప్రాముఖ్యతను ఆయన తెలియజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి 24వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, ఎందుకు దేవుని సన్నిధికి మన ఆశ ఆయన కలిగి ఉన్నాడు, ఎందుకు దేవుడి సన్నిధికి ఆయన వస్తున్నాడంటే, ఆయన నీ పరిశుద్ధ ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవా, నీ సన్నిధి వెతుకువారు అట్టివారే. 65:4 అదేనా? 65:4 నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేసుకున్న వాడు నేర్చుకున్న వాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరాలలో మేలు చేత మేము తృప్తి పొందేదను అంటారు కదా. తృప్తి పొందేదను. దేవుని బిడ్డరా, దేవుని ఆలయంలో ఆయన తృప్తి పొందుతున్నాడు, మేలు చేత ఆయన తృప్తి పొందారు. దేవుని బిడ్డరా, ఈరోజు మీరు అనుకోవచ్చు, ప్రార్థనకి వస్తున్నాక దేవుడు మాకు ఏం చేశాడు, కానీ విశ్వాసంతో రాగలిగినప్పుడు నీ జీవితంలో నీ కోరికున్న కోరికలు, నువ్వు చేసిన ప్రార్థన, నీ విశ్వాసం, దేవుడు ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో మందికి ఎన్నో రోగాలు స్వస్థించాడు, ఎన్నో కుటుంబాలను మేలు చేశాడు. కనుక ఆయన మేలు చేత తృప్తి పరిచే దేవుడు. ఈ దేవుని సన్నిధిలో రాగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుడిని నువ్వు ఆరాధించగలిగినప్పుడు ఆయన నిన్ను మేలు చేత తృప్తిపరచాలి. అందుకోసమే ఆయన సన్నిధిలో నాకు మేలు ఉంది, ఆయన సన్నిధిలో నాకు ఆశీర్వాదం ఉంది, కనుక నా దేవుని మందిరంలో నేను గడపాలనేది దావీదు కోరిక. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంది కనుకనే దేవుని సన్నిధి పోవాలనేది కోరికగా దావీదు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని మనం పొందుకొని ఆ విధంగా దేవాలయానికి వచ్చినప్పుడు మాత్రమే, దేవుని సన్నిధిలో రాగలిగినప్పుడు మాత్రమే నీవు ఆయన సన్నిధిని నీవు అనుభవించాలి. నువ్వు అనవచ్చు, ఇంటికాడు ప్రార్థన చేసుకోవచ్చు కదా అని. నువ్వు ఇంటికాడు ప్రార్థన దేవుడు వింటాడు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలములో నువ్వు ఆరాధించే పవిత్రమైన స్థలములో నేను దేవుడు ఆశ్రయిస్తాడు. ఎందుకు నా మాట జ్ఞాపకం చేస్తుంటే, ఇంటి దగ్గర మనం అన్ని మాటలు మాట్లాడతాము, అన్ని పనులు చేస్తాము, మంచి పనులు చెడ్డ పనులు చేస్తాం, కానీ దేవాలయంలో ఒక పవిత్ర స్థలంగా ఉంటుంది కదా. ఇక్కడ అన్ని చేయడానికి మనం సాహసించాం, చెడ్డ మాటలు మాట్లాడి సాహసించాం, అబద్ధాలు మాట్లాడి సాహసించాం, తప్పు చేయడానికి మనము సాహసించాం. ఒక పరిశుద్ధమైన స్థలంగా చూస్తున్నాం కనుకనే
దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వారిగా ఉండాలి. మీరు అనుకోవచ్చు బయట ప్రార్థన చేస్తాం కదా, ఇంట్లో కూర్చుంటాం కదా, ఇంట్లో చేసేది ఒక వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఆరాధించటం అది ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిలో ప్రార్థించడం అది ఆశీర్వాదకరం. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ యొక్క ఆరాధన ప్రార్థన ఎలా ప్రారంభమైతే మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి కనపడేది ఏంటంటే, షేతు కుమారుడైన ఎనోషు నుండి ఈ ప్రార్థన ప్రారంభమైనట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత వారు పాపం చేసి బయటకు వచ్చేసారు. వారి సంతానాన్ని కలిగిన తర్వాత మొదటిగా దేవునికి ప్రార్థన చేసింది ఏంటంటే ఎనోషు నుండి ప్రార్థన ప్రారంభమైన మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత మనం జ్ఞాపకం చేస్తే నోహు దినాలు ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయం 20వ వచనంలో నోహు ఈ జలప్రళయమైన తర్వాత బయటికి తీసుకొచ్చి ఆయన ఏం చేశారంటే ఓడలో బయటకు వచ్చిన తర్వాత దేవుడు అక్కడ వారి బలి అర్పించారు మనం చూస్తూ ఉంటాం. బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అంత మాత్రమే కాకుండా దేవుడు ఇశ్రాయేలీయులు మూడవదిగా ఒక్కొక్కటి అత్యంత ముందు ప్రార్థన, తర్వాత బలి, మూడోది మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండంలో మోషేతో దేవుడు చేస్తూ ఉంటాడు, ఒక ప్రత్యక్షపు గుడారమును నువ్వు ఏర్పాటు చేసి. నిర్గమాకాండము 40వ అధ్యాయం 18వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే మందిరమును నిలబెట్టేడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధన, ఈరోజు ఈ యొక్క ప్రార్థన మందిరము మనం ఇంతకి రావడానికి కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రార్థన ప్రారంభమై నోవ దినాల్లో బలిపీఠం కట్టబడి మోషే ద్వారా ఒక గుడారం, ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడి సన్నిధి. చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం కట్టిన తర్వాత, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడ్డ తర్వాత అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ నింపబడేను అనే మాట మనం చూస్తాం 40 చివరిలో. అక్కడిగా దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు మేఘము యెహోవా తేజస్సు మందిరంలో నింపబడి. ఈరోజు జ్ఞాపకం చేసేది దేవుడు తర్వాత బలిపీఠం తర్వాత మనము ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క సన్నిధి మహిమతో తేజస్సుతో నింపబడినట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధి అంటే ఆషామాషి కాదు. మీరు చూడండి, అక్కడ జ్ఞాపకం చేస్తే మోషే గుడారం వెళ్ళడానికి భయపడ్డాడు, మందిరం కట్టబడిన మందిరం వెళ్ళడానికి భయపడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రజలు కూడా వెళ్ళడానికి భయపడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు దేవాలయం అనేది దేవుని యొక్క మహిమతో నింపబడేది, దేవుని యొక్క తేజస్సుతో నింపబడేదని మనం జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా చివరిగా ఈ దినాల్లో ఈ కట్టబడే మందిరాలు ఎప్పుడైనా ప్రారంభమయ్యాయంటే మనకు తెలిసి చదువుకున్నాం. మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను కాలంలో దేవాలయము కట్టబడి, యెరూషలేము దేవాలయము కట్టబడినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు ఒక ఆలోచిస్తూ ఉంటాడు. నా దేవుని మందసం, నా దేవుని మందిరం గుడారంలో ఉంది కనుక నేనేమో మంచి మంచి గుడారాల్లో ఉన్నా, మంచి మంచి ఇండ్లలో ఉన్నాడు, మంచి కట్టడాల్లో ఉన్నాడు కనుక నేను నా దేవునికి ఒక దేవాలయం కడతానని ఆయన ఆ కోరిక ఉండే దావీదుకి. అయితే దేవుడు అంటాడు, నీవు కట్టొద్దు కానీ నీ సంతానము, నీ కుమారుడు కడతాడని సొలొమోను వాగ్దానం చేసి సొలొమోను ద్వారా ఒక మహాదేవాలయము, యెరూషలేము దేవాలయము కట్టబడ్డట్టు మనం చూస్తున్నాం. అదే కట్టడం నమూనాగా ఈరోజు ఈ దేవాలయాలు కట్టబడ్డాయి. అయితే యేసయ్య ఏమంటే అక్కడ ఉన్న ఆ దేవాలయంలో వాళ్ళు సంవత్సరం చెప్పాక మొదట 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పురుషులు 3 సార్లు, కనీసం 3 సార్లు అయినా పురుషులు యెరూషలేముకు వచ్చి ఆరాధించేవారు. కానీ మనకందరికి తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ యేసయ్యతో మాట్లాడుతూ అంటది, మా వారేమో అన్యులేమో పర్వతం మీద ఆరాధిస్తుంటే మీరు యెరూషలేము మీద ఆరాధిస్తున్నారు అన్నప్పుడు యేసయ్య అంటాడు, ఒక కాలం వచ్చును దేవుని ఆరాధించేవారు ఈ పరిశుద్ధ యొక్క కొండ మీద కాదు, యెరూషలేము కాదు, కానీ ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చును. కనుక ఈరోజు ఈ మందిరాలు విస్తరింపబడ్డాయంటే
దేవుని యొక్క ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం కనుకనే ఈ యొక్క మందిరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక దేవుని పిల్లరా, ఈరోజు ఈ మందిరము అనేది నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏదో కేవలం పాడినవంటే పాడి వెళ్ళిపోవడం కాదు, కేవలం కూర్చొని కానిచ్చి వెళ్ళినట్టు వెళ్ళడం కాదు, కేవలం ఏదో వచ్చి కొంచెం ఉన్నామని చెప్పి ఏదో మొహమాటంగా చెల్లిపోయేది కాదు. కానీ నీవు దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు దేవుని పిల్లారా, ఒక పాట పాడుతున్నప్పుడు, ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ ఆత్మను దేవునికి సమర్పించుకొని, జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం చదువుకున్నాం సువార్త పాఠంలో దేవాలయంలో ఏమేమి జరుగుతాయనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమి జరగకూడదో, ఏమి జరగాలనే విషయాన్ని అక్కడ ఇప్పుడు మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తూ ఉంటాం. 12వ వచనం మనం చదువుకుందాం. యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయం చేయ వారందరినీ వెళ్ళగొట్టిన మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. మొదటి విషయము, దేవుని మందిరము అది పవిత్రమైన స్థలం, వ్యాపార స్థలం కాదు అనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఏదో లాభముతో వ్యాపారం చేసి వచ్చేది కాదు, ఈరోజు ఏదో పొందుకోవాలని వచ్చేది కాదు, ఏదో గుండు ఏదో నాకు ప్రతిఫలం కావాలని వచ్చేది కాదు. కానీ నీవు దేవుని సన్నిధికి ఒక పవిత్రమైన హృదయంతో నీవు వచ్చేదిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ దినాల్లో ఆరాధించడానికి వస్తున్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆరాధన కంటే ఎక్కువగా వారి వ్యాపారానికి ప్రాముఖ్యత ఇచ్చారు, ఆరాధన ఎక్కువగా వారి సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఆరాధన కంటే ఎక్కువగా వారి సొంత ఆలోచనకు ప్రాముఖ్యత ఇచ్చారు. కారణం ఏంటంటే వారు ఏం చేశారంటే దేవుని కంటే ఎక్కువగా వారి వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చారు. కనుక ఈ రోజు దేవుని బిడ్డ మన దేవానికి వస్తున్నామంటే నీవు దేవుడిని ఆరాధించడానికి రావాలి. కానీ మనకు తెలుసు కదా, ఎలక్షన్స్ వస్తే పదవుల కోసం వస్తూ ఉంటాం, లేకపోతే ఏదైనా పనికి వస్తే నాకు పేరు ప్రఖ్యాతం కోసం వస్తూ ఉంటాం, లేకపోతే ఏదైనా గుడికి వస్తే నాకేం వస్తుంది, నాకేం జరుగుతుంది, నేను గుడిలో పని చేస్తే నాకేం ఉపయోగం అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. ఏంటంటే నువ్వు ఇష్టపూర్తిగా దేవుని సన్నిధికి రావాలి, ఇష్టపూర్తిగా దేవుడిని ఆరాధించాలి. కనుక వారు ఏం చేశారంటే ఒక స్వలాభం కోసం వచ్చారు, ఒక వ్యాపారం కోసం వచ్చారు. కానీ ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని పని చేసినా, దేవుని యొక్క కార్యం చేసినా, దేవుడికి ఇచ్చినా, ఏది చేసినా అది దేవుని మహిమ కోసమే అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిని గణపరచడం కోసం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అక్కడున్న వారందరూ చేసినప్పుడు యేసయ్య వారిని గద్దించను. కింద ఉన్న చూస్తూ ఉంటాం, వాటి పనులన్నిటి పడదోషనని వేరే సువార్తలు కానీ మార్పు సువార్త కానీ ఆ మాట గువ్వలను వాళ్ళను పడదోసిన లూకలను చెదరగొట్టేననే మాటను మనం చూస్తూ ఉంటాం. కనుక యేసయ్య మొదటి విషయము దేవాలయంలో సొంత కార్యం కాదు, కానీ దేవుని యొక్క కార్యం చేయడానికి, లేకపోతే అపవిత్రమైన కార్యాలు కాదు, కానీ పరిశుద్ధమైన సంఘంలో అల్లరి ఉండకూడదు, సంఘంలో గొడవలు ఉండకూడదు, సంఘంలో మనస్పర్ధలు ఉండకూడదు, సంఘంలో అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన మాటలు ఉండకూడదు అనేది జ్ఞాపకం చేసుకోండి. చాలా చాలా ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం, భయం లేకుండా దేవుని సన్నిధిలో వారి ఇష్టానుసారంగా జీవించేవారు చాలా ఉంటారు. భయం లేకుండా చాలా మంది అక్రమమైన జీవితంతో, అపవిత్రమైన జీవితంతో, పాపంతో వారు చేస్తూ వారు ఏం చేస్తుంటే మరి బాధ్యతగా దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా ఉంటున్నారు. ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు గుడికి వస్తున్నావంటే నీ జీవితము పవిత్రంగా ఉంచుకోవాలి, నీ గుడికి వస్తున్నావంటే పవిత్రంగా ఆరాధించడానికి రావాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రెండవ విషయం జ్ఞాపకం చేస్తే అక్కడ మనం చూస్తాం, ఆయన అంటాడు 13 నా మందిరము ప్రార్థన మందిరము అనబడు. ఈ మందిరంలో కేవలం జరగవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం. ఈ మందిరంలో ఏం జరగాలంటే దేవునికి ప్రార్థన చేయటం. అదే శేఖరంలో అదే మాట అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఈ రోజు నువ్వు కోరుకునేది ఏంటంటే ఈ మందిరానికి నువ్వు ఒక్కదానివే కాదు ఆరాధించడానికి వచ్చాడు సమస్త జనులకు. కానీ ఈరోజు దేవాలయాలు మన సంఘాలు ఏ దానికి నిలవైపోయినాయి, స్త్రీలకు మాత్రమే ఆరాధనగా, పురుషులు ఎక్కడ కనపడరు, కొంత పిల్లలు కూడా కొంత కనపడరు. కానీ సమస్త పిల్లల, పెద్దల, వృద్ధుల, స్త్రీల, పురుషుల అనే భేదం లేదు.
అంతకంటే ఎక్కువగా క్రైస్తవుల, అన్యుల అనే హిందూస్ అనే తేడా లేదు. కానీ ఈ మందిరము అందరికీ ప్రార్థన స్థలం, ఏ తేడా లేదు, అందరికీ ప్రార్థన స్థలం. జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను గుడికి వస్తున్నామంటే, నీవు నేను ఆరాధిస్తున్నామంటే నీతో పాటు అన్యజనులు, బయట ఉన్న వారు కూడా మందిరానికి నువ్వు ఆహ్వానించాలి. నువ్వు ఈరోజు గుడికి వచ్చావంటే నీతో పాటు నీ పొరుగు వారిని, నీ కుటుంబ సభ్యులను, నీ బయటి వారిని కూడా ఆశ్రయించి సమస్త జనులకు అదేంటట ప్రార్థన. నీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, కానీ అది అందరికీ. కనుక నా బాధ్యత ఏంటంటే నీవు ఆరాధిస్తున్నావు, నీతో పాటు నలుగురు కూడా దేవుడిని ఆరాధించాలి. నీతో పాటు కూడా నీ కుటుంబం, నీ పిల్లలు కూడా గుడికి రాగలగాలి అనే జ్ఞాపకం. ఒకటేమో పవిత్రమైన పరిశుద్ధమైన స్థలము ఈ దేవాలయము, రెండోది ప్రార్థన స్థలము సమస్త జనులకు, అంటే అందరికీ ఇది ప్రార్థన స్థలము అనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మూడోది 14 వచ్చిన మనం చూస్తే కుంటివారును దేవాలయంలో ఆయన దగ్గర రాగా ఆయన వారిని స్వస్థపరిచిన అనే మాట మనం చూస్తూ ఉంటాం. మూడో విషయం ఏంటంటే దేవుని యొక్క స్వస్థత లేకపోతే పరిచర్య జరిగే స్థలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుని మందిరం, నీవు ఏ రోగమునున్నా, నీ ఏ బలహీనత ఉన్నా, ఏ యొక్క ఇబ్బంది ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ సమస్య ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో విశ్వాసంతో వచ్చి నువ్వు మొదలుపెట్టగలిగితే, చాలాసార్లు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయ్యగారు ఉన్నాడు ఇక్కడ తాళం తీసుకొని నువ్వు ప్రార్థన చేయించుకోగలిగితే, లేదు నీవు సొంతంగా వచ్చి ఒక 10 నిమిషాలు నువ్వు ప్రార్థన సమయంలో చేయి, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంటాడు అక్కడ ఉన్న వారి వింతను చూసి, వింతలను ఆయన చేసే 14 వచ్చినలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. వారు ఆయన దేవాలయంలో రాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూసి అనే మాట మనం, వింతలు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధి, స్వస్థత, అద్భుతాలు, దేవుని యొక్క మహిమ జరిగే స్థలం. దేవుని ఈరోజు యొక్క రాయపట్నంలో రూపాంతర దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ స్థలము దేవుని అద్భుతం జరిగే స్థలం, ఈ స్థలము దేవుని యొక్క వింత జరిగే స్థలం, ఈ స్థలము దేవునికి స్వస్థత జరిగే స్థలం అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదో గుడిని ఆశామాసి చూసేది, ఒక బిల్డింగ్ అయితే చూసేది కాదు, ఒక 4 గోడల మధ్య చూసేది కాదు, కానీ ఈ మందిరము ఇది అద్భుతాలు జరిగే స్థలం అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చెప్పొచ్చు, చాలా మంది సాక్ష్యం చెప్తా ఉంటారు, శుక్రవారం కానీ ఆదివారం కానీ దేవుడు నా జీవితం ఇది చేశాడు. కారణం దేవుని యొక్క సన్నిధి, కారణం దేవాలయంలో ఆరాధిస్తున్నావు కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధి జ్ఞాపకం చేయబడుతుంది. 4వ విషయం అక్కడ మనం చూస్తూ ఉంటాం. 14 వచ్చిన మనం జ్ఞాపకం చేసే, అక్కడ వారు చిన్నపిల్లలు 15 వచ్చినాక మనం జ్ఞాపకం చేస్తే కాగా శాస్త్రులు చదువుతారు. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను అని చేసిన వింతలను దావీదు కుమారుని చేయమని దేవాలయం వేయటను చిన్న పిల్లలను చూసి కోపపడి అనే మాట మనం చూస్తాం. 16 ఉన్నాడు, బాలుడు అయిపోయి, చంటి పిల్లలు అయిపోయి, నోట స్తోత్రము సిద్ధింప చేసితివి కదా. ఈ మొదటిదేమో పవిత్రమైన స్థలము, రెండోదేమో ప్రార్థించి ఆరాధించే స్థలము, మూడోదేమో స్వస్థతలు అద్భుతాలు జరిగే స్థలము ఈ సన్నిధి, ఈ రూపాంతర దేవాలయము. 4 ఏమో స్తుతి ఆరాధన జరిగే స్థలం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. బాలులైతే, చంటి పిల్లలైతే స్తుతులపై ఆయన ఆధారపడి ఆనందించే దేవుడు. ఈరోజు నేను దేవుని దృష్టిలో ఆయన పిల్లలు, నేను దేవుని శిక్షలో ఎదిగే పిల్లలు, నేను ఈ ఆరాధనకు వచ్చిన మీరందరూ కూడా దేవుణ్ణి గణపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు. మీకున్న వారిని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ప్రతి వారం ఎంతమంది వచ్చి పాట పాడగలుగుతున్నారు? ఎప్పుడు పాటలే పాడుతూ ఉంటారు, ఎప్పుడు పాటలే వచ్చి స్పెషల్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. చాలా మంది పురుషులు, స్త్రీలు, పెద్దలు తలలు వస్తూ ఉంటారు. మీ వెనక కూర్చున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళతో కలిసి పాడగలిగారా? ఎప్పుడైనా వాళ్ళతో కలిసి ఆరాధించగలిగారా? ఎప్పుడైనా వాళ్ళతో కలిసి దేవుడిని కనపరచగలిగి వస్తాము, ఒక విగ్రహం దగ్గర కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం. నోరు తెరవేది, బయట మాత్రం ఎన్ని మాట్లాడితే అది మాట్లాడతాం, బయట ఎన్ని గొడవలు పెడితే ఎన్ని మాట్లాడతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం చాలా మంది చేయం. కనీసం దేవానికి స్తోత్రాలు, దేవునికి వందనాలు, దేవునికి మహిమ అనే ఆ స్తుతి అనేది నీ నోటిలోనే రావాలి. దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వారు దేవుని సన్నిధి మన పాటలు పాడుతున్నప్పుడు కలిసి ఆయన ప్రేమల గురించి,
కలిసి ఆయన కృపణ గురించి, కలిసి ఆయన మహిమల గురించి నువ్వు పాట పాడగలిగే వారిగా ఉంటుంది. కనుక దేవుని సన్నిధికి వచ్చావంటే నువ్వు నోరు మోసుకొని కూర్చోడానికి కాదు, దేవుని సన్నిధికి వచ్చావంటే చేతులు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్థుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. కనుక ఈ సన్నిధిలో, ఈ ఆలయంలో, ఈ ఆరాధనలో దేవుడు మహిమపరచబడాలి. ఎప్పుడు మహిమపరచబడతాడు? నీ స్థుతి ద్వారా. ఎప్పుడు మహిమపరచాడు? నీ ఆరాధన ద్వారా. ఎప్పుడు కనపరచబడతాడు? మనం అంటాం కదా, దేవా మా స్థుతిపై ఆశీనుడు కమ్మంటాం. ఎప్పుడు నువ్వు స్థుతించకుండా ఎక్కడ ఆశీనుడు అవుతాడు? నువ్వు ఆరాధించకుండా ఎక్కడ దేవుడి సన్నిధి కూర్చోగలుగుతాడు? జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రోజు దేవుడి సన్నిధిలో దేవుడి పిల్లరా, ఇక్కడ మీరందరూ కూడా ఒక్కరు సేవకుడే పాటమే కాదు, లేకపోతే పాడవాళ్ళే పాట కాదు, కానీ అందరం కూడా దేవుణ్ణి కనపరిచే వారిగా ఉంటారు. మీకు వచ్చే రాదా? చప్పట్టు కొట్టండి. మీ రాదా? కొంచెం నోరణ కలపండి, కానీ నోరు చూడటం కాదు, దేవుణ్ణి ఆరాధించడం. మీరు ఎవరైనా సరే, నాకు రాగాలతో దేవుడు ఎప్పుడు చూడడు, లేకపోతే ఈ స్వరాన్ని దేవుడు ఎప్పుడు చూడడు, కానీ నీవు ఏ మనసుతో దేవుని ఆరాధిస్తున్నావో, ఏ మనసుతో దేవుని కనపరుస్తున్నావో ఆయన చూస్తాడు. కనుక దేవుని బిడ్డల ఈరోజు ఆరాధనలో స్తుతి ప్రతి ఒక్కరం చేసేవారు. స్తుతి ద్వారానే గొప్ప శక్తిని అనుభవించగలుగుతావు, స్తుతి ద్వారానే గొప్ప అద్భుతాన్ని అనుభవించగలరు, స్తుతి ద్వారానే దేవుని యొక్క మహిమను నీవు అనుభవించు. కనుక ఈ దేవాలయం 4 విషయాలు. మొదటేమో పవిత్రమైన స్థలము, రెండోదేమో ప్రార్థన స్థలము, మూడోదేమో స్వస్థతలో అద్భుతమైన స్థలము, నాలుగోది స్తుతి, దేవునికి మహిమ ఉండే స్థలము, అది ఈ ద్వారా జరిగే స్థలం. దేవుని బిడ్డల చివరిగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, దేవుని సన్నిధిలో అడిగాడు కదా మీరెవరు అని. ఒకసారి కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, మొదటి కొరింథీ 3:16. చాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇటినాలమ్మా, ఇటినాల దేవుని సన్నిధిలో చివరిగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందు మీకు చెప్తే మీరు ఏమన్నారు? దేవుని బిడ్డలం అన్నారు కదా. దేవుని బిడ్డలు వేరు, దేవుని ఆలయము వేరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఎంతమంది దేవుని ఆలయాలు? అమ్మా, ఎంతమంది దేవుని ఆలయాలు? పౌలు ఏమంటాడంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి బాప్తిసం పొంది రక్షించబడ్డ మీరు దేవుని ఆలయాలు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళేటప్పుడు చెప్పగలుగుతారా? దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని ఆలయం, నీవు నేను దేవుని యొక్క మందిరాలు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, రెండోది ఏమంటారంటే, మీరు అక్కడే చూస్తూ ఉంటాం, మీ పరిశుద్ధాత్మ చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించదని మీరు ఎరగరా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మందిరం అనేది కేవలం 4 రాళ్లతో కట్టబడింది కాదు, కానీ ఈ మందిరము దేవుని యొక్క మహిమ చెప్పక ఆత్మతో నింపబడింది. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు నేను మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక ఇక్కడ ఇంతమంది మనం ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఈరోజు రెండో విషయం, ఈ దేవుని ఆలయాలైతే మీ హృదయంలో, మీ మనస్సులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు. ఇది నా వాయిస్, మీరున్న వారు ఇక్కడ మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, కానీ దేవుడు ఆత్మ, మీ దేవుని మందిరాలు, దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఈ గుడిలో మనం కూర్చున్నాక అందరూ వచ్చారు కదా, మీరు ఏం చెప్పేటప్పుడు నీకు ఒక మాట జ్ఞాపకం. ఈ గుడిలో పూజ మాట మాట్లాడతామా? ఈ గుడిలో బయట చెత్త పెద్దమని తీసుకొస్తామా? ఈ గుడిలో తాగడానికి ఇష్టపడతామా? మందుగా. ఈరోజు నీ దేవాలయం అయితే నీ హృదయము ఎందుకు పాపం ఉంటుంది? నువ్వు దేవాలయం అయితే ఎందుకు నీవు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావు? నువ్వు దేవాలయం అయితే ఎందుకు నువ్వు చెడ్డ మత్తు పదార్థాలు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నువ్వు దేవాలయం అయితే నీ జీవితం ఎందుకు పాపం తెలియదు? ఎందుకు అపవిత్రతకు నువ్వు సమయం ఇస్తున్నావు? దేవుని మీద ఈరోజు నేను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నీవు అమ్మ, ఇక్కడ నీవు పిల్లలకి పక్కన పెట్టు. ఇక్కడ నీవు ఎవరమైనా సరే దేవుని ఆలయము, నీవు దేవుని ఆలయం అయితే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని పిల్లరా, ఇన్ని రోజులు నువ్వు ఎలా జీవించావు, ఇన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికావు, కానీ
కానీ ఈరోజు నీ నీ జీవితము ఆలయమని ఒక గ్రహించగలగాలి. ఇది పవిత్రమైనది. చాలా మంది బయట కూర్చొని మొక్కెళ్ళిపోతూ ఉంటారు. నీకు పవిత్రమైన ఆలయము, ఈ ఆలయము జాగ్రత్తగా ఉంచుకుందాం అంటూ ఆయన అంటాడు. ఇంకొకటి మనము అక్కడ చూస్తాం, కొరింథీ రాసిన పత్రిక 6:16 చెప్పంటే దేవుని జీవం గల దేవుని ఆలయం. ఏదో మామూలు దేవుడు అనట్లేదు, జీవం గల దేవుని ఆలయము అని అంటారు. అదేవిధంగా తిమోతి రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2:14-5 మీరు సజీవమైన రాళ్ళు అంటారు. సజీవమైన దేవుని రాళ్ళ వల్ల మీరు కట్టబడ్డారు అంటారు. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న నేను సామాన్యమైన వ్యక్తులం కాదు, కానీ సజీవమైన మందిరాలుగా, రాళ్లతో మందిరాలుగా కట్టబడ్డ వారు ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చివరిగా ఒక హెచ్చరిక మీకు ఇవ్వాలని కోరుచున్నాను. ఏంటంటే అదే కొరింథీ రాసిన 3:17 అంటాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయండి. దేవుని బిడ్డలారా, మనం మంచిగా ఉండాలని కోరుకుంటామా, పాడైపోవాలని కోరుకుంటామా? మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎవరు కూడా పాడు కావడం ఎవరికి ఇష్టం లేదు. ఎవరు కూడా పాడు కావడం దేవుడు ఏ వ్యక్తి ఏ తల్లికి ఇష్టం లేదు. కానీ ఈరోజు నీవు నేను పరిశుద్ధమైన దేవాలయం, దేవుని ఆలయమైన నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుందాం. పవిత్రంగా మన హృదయం ఉంచుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఇన్ని మాటలు ప్రార్థన, ఆరాధన, స్తుతి, మహిమ, అద్భుతాలు జరిగిస్తారు. ఇప్పుడు ఈ దేవాలయం ఎట్లా జరుగుతుందో ఆరాధన, స్తుతి, మహిమ, అదేవిధంగా అద్భుతము, అదేవిధంగా నీ ఒక మందిరం అయితే నీ జీవితాలు కూడా వీటిని చూడగలుగుతావు. నీ జీవితాలు కూడా ఈ 4 విషయాలు, ఒకటి ప్రార్థన మందిరం, ఒకటి పవిత్రమైన స్థలం, ఒకటి దేవుని స్థుతించే స్థలం, ఒకటి ఏంటంటే దేవుని సన్నిధి, స్వస్థత. ఈ నీ హృదయమే అయితే నువ్వు దేవాలయం వస్తున్నప్పుడు ఇవన్నిటిని నువ్వు అనుభవించగలుగుతావు, ఇవన్నిటిని నువ్వు పొందుకోగలుగుతావు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు నా జీవితంలో అర్థమైంది కదా. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఏది మన సంఘం? 7 సంవత్సరాలు కూర్చున్నాం. ఒక 70-80 ఎన్ని కుటుంబాలు నాకు తెలియదు, కానీ ఏది మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటాడు కదా. 90 ఎక్కడ అంటాడు ఏసయ్య. ఒక్కరు స్వస్థపాటి దేవుడు సన్నిధికి వచ్చాడు. ఇంత మంచి దేవాలయం మీరు కట్టుకున్నారు, ఇంత మంచి ఆరాధన మీరు జరుపుకుంటున్నారు, ఇంత మంచిగా దేవుడు చూస్తున్నారు, మిగతా వారు ఎక్కడ? కనుక ఈరోజు నీవు మందిరంగా ఉంటే నీ మందిరానికి మిగతా వాళ్ళని ఆకర్షించండి. మిగతా దేవుడు సన్నిధి తీసుకుని ముందు మిమ్మల్ని ప్రతిష్ట మీ ద్వారా దేవుడు అనేకులను ఆకర్షించాలి, దీవించాలి. అలాంటి కృప దేవుడు మన దయచేయడం కాక ఆమె ప్రార్థన చేసుకుని అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? దేవుని బిడ్డలారా, దావీదు ఒక ఆశ, నేను తెచ్చిన కాలం నీ యెహోవా మందిరం నివసించాలి. దావీదు యొక్క ప్రార్థన దేవుని యొక్క మందిరాన్ని కోరిక ఉండాలనే ఆశ. దావీదు యొక్క ప్రార్థన చిరకాలము ఆయన సన్నిధి తేజస్సుని మహిమను చూడాలనే ఆశ. ఈరోజు నీ ఆశ ఏముంది? ఈరోజు ప్రతి ప్రారంభం ఆరాధిస్తున్నావు. ఇంత మంచి దేవాలయం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఆశ ఉందా? ఒకవేళ ఇంతవరకు సరిగ్గా గురికి రాకపోతే నేను తీర్మానం చేసి, దేవా ప్రతి ఆదివారం ఆశ కలిగి సరిగ్గా ఆటాడుతుంది, నాకు సహాయం చేయగలుగుతాం. రెండోది, ఈ దేవాలయం ఎంత పవిత్రమైనదో నీ హృదయం కూడా అంత పవిత్రమైంది. నీ హృదయం కూడా దేవుని ఆలయం. ఒకవేళ నీ హృదయం అపవిత్రతతో పాపం చెందిన దేవాలయం ఏ విధంగా చేశామో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు ప్రతిష్ఠించి దేవుని యొక్క సన్నిధి ఉండడానికి నీ జీవితాన్ని ఆయన కల్పించు. ఆయన సరిగ్గా ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలైనా ఈ యొక్క రాత్రి వేళ ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠిత ఆరాధనలో నీ సన్నిధిని సృష్టించడానికి ఇచ్చిన కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగానైనా మేము నీ ఆలయంగా ఉన్నాం నైనా. ఈ కట్టడంలో ఏ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా మేము చూస్తున్నామో అదేవిధంగా మా హృదయమైన ఆలయాన్ని, మా జీవితమైన ఆలయాన్ని పరిశుద్ధంగా పవిత్రతను సహాయం చేయండి. ఇప్పుడున్న పిల్లలైనా ఎవరైతే అశ్రద్ధగా వారి జీవితాన్ని, వారి హృదయాన్ని ఉంచుకున్నారో, ఎవరి హృదయాలైతే పాపం అపవిత్రతుందనైనా తీసివేసి నీ సన్నిధి, నీ ఆత్మతో నింపినైనా నీ సన్నిధి దయచేయమని యేసు నామమున అడిగినాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వారు దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వారంటే
ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్య సందేశాన్ని చాలా చక్కగా ఆత్మీయమైనటువంటి పరిభాషలో అర్థమయ్యే రీతిలో దేవుని మందిరము పరిశుద్ధమైనది అని, దేవుని మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడని, దేవుని మందిరము స్వస్థత శాల అని, దేవుని మందిరము దేవుని ఆరాధించుటకు స్థుతించుటకు దేవుడిచ్చినటువంటి ఒక చక్కని అవకాశం అని, దేవుని మందిరములో సజీవమైనటువంటి రాళ్ళుగా దేవుని ఆరాధించాలని, ఒక్కొక్క రాయిగా మనము మన జీవితాలు కట్టబడాలి అని చక్కని ఆత్మీయమైనటువంటి సందేశము ద్వారా మా బిడ్డలను బలపరిచిన గారికి మీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత చక్కగా దేవుని మైపరచడానికి ఒక చక్కని వాతావరణం నాకు గుర్తొస్తుంది. ఒక క్రిస్మస్ పండగ కదా, ఒక క్రిస్మస్ పండగ నాకు గుర్తొస్తూ ఉన్నది. నా ఆశ ఏమిటంటే ఈ మందిరం నిండి బయట టెంట్ వేయాలని ఆశ. అందుకే మీ కొరకు ఒక టెంట్ కొరకు వచ్చా. దేవునికి స్తోత్రం. టెంట్ వేద్దామా? ఆమేనండ్రే, ఆమేన్. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మనకు ఉండగా ఏంటి ఏదైనా చేయొచ్చు. చాలా సంతోషం. ఈ ప్రత్యేక సమయంలో మనం అందరం ఒకసారి లేచి నిలబడి కృతజ్ఞత కానుక దేవుడికి సమర్పించిన తర్వాత మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రీట్ ఏర్పాటు చేయబడినది, ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము. అదే విధముగా ఈ మందిరం గురించి, పూర్వ మందిరం గురించి ఒకరు వచ్చి ముందుకు వచ్చి మీరు ఒక్క 3-4 నిమిషాలు పంచుకోవాలని మనం చేస్తున్నాం. మనందరం లేచిన పడదాం. ప్రత్యేకమైన పాట పాడేవారంటే దయచేసి ముందుకు వచ్చి పాడగలని ప్రభు పేరు చేయాలి. ఆశ ఉంటది ప్రత్యేకమైన పాట పాడాలని. దయచేసి అలాంటి వారి ఏమైనా ఆశ ఉంటే ముందుకు వచ్చి పాట పాడాలి. ఈ సీట్ మనకు గౌరవ పాస్టర్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి మన ప్రత్యేకమైనటువంటి వందనాలు. రావాలా నా సంగతి తెలుసు కదా. 1 నిమిషం సమయం ఇస్తా, తర్వాత పాట తీసేస్తా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అది నా బాధ. జ్యోతిగా మము చేయుము దేవా, ఏ లోకముననే ఖ్యాతిలో మాకు చేయుము దేవా. జ్యోతిగా మము చేయుము Hey!
ఇక్కడ కూడా చెప్పుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను. నేను ఇప్పుడే చెప్పదామని అంతే, నాకు గైడెన్స్ ఆడలేదు. ఇవాళ ఎందుకో చెప్పాలని ఆశ వచ్చింది. సత్యం ఏనండి, నాకు ఎందుకు ఏమైనా తెలియదు. తెలితే పొద్దు తెల్ల నుంచి నేను పడటం, నేను కొనుక్కోవడం ఎంతో ఇబ్బంది పడ్డాను. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన హాస్పిటల్కి అన్నప్పుడు నేను మనకు దేవుడు మనం పోవద్దు అని నేను చెప్పినా వాడి అమ్మాయి నా మాట లేదు. హాస్పిటల్ పోవాలంటే మా ఆయన ఇలాగా తిట్టేది. మా ఆయన వచ్చి మేమందరం మా సిస్టీలో పట్టుకోవడం నిద్రలో ప్రార్థన చేస్తాం. ఏదేదో పడనిట్లని ఏదేదో మాట్లాడుతున్నాం. నన్ను దేవుడు స్వస్థపరిచిండు. నేను హాస్పిటల్ కూడా బాగాలేదు. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన సన్నిధిలోనే ఉండాలి. ఎప్పుడైనా మనం వదిలిపెట్టకూడదు. నా శిరసాచిన దేవుడు జీవించున్నారు. దినాలు నేను మందిరం మంచిగా కట్టబడాలని ప్రార్థన చేసినప్పుడు ఏ సేవకుల ద్వారా ఇది కట్టబడింది, కట్టబడాలి, రోడ్డు స్థలంలో ఉందని నేను ప్రార్థన చేసినప్పుడు సురేష్ సాయి గారితో నేను నా ఎన్నపాన్ని వారికి తెలియజేసినప్పుడు వారి దేవుని చిత్తమై వారు కష్టం చేసినప్పటికీ సంఘాలకు వెళ్ళి వారంతా కృషి చేసి ఈ మందిరాన్ని కట్టుకున్నాం. సంఘమంతా కలిసి ఏకంగా కూడి ఒక తాటి మీద ఐక్యతతో కలిసి చేసినటువంటి కట్టబడేటువంటి మందిరం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వారందరూ ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డగా గత అనేక సంవత్సరాలుగా దేవుడు మన సంఘాన్ని దీవించి అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచి ఈరోజు ఈ మంచి దేవాన్ని కట్టుకోవడానికి దేవుడు తెలుసు. దీనికోసం అనేక మంది ప్రయాసపడ్డారు. వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా మంది సేవకులు కష్టపడ్డారు. వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క 8వ వార్షికోత్సవ దినమున ఈ యొక్క 8వ వార్షిక దినమున రాజేంద్ర గారు, అమ్మగారు, మరియు ఇక్కడ కమిటీ సభ్యులు ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి ప్రయాసపడుతుండగా రాబో సంవత్సరాలు ఇంకా సంఘం అభివృద్ధి చెందాలి, ఇంకా సంఘం దీవించబడాలి, అనేకులకి సంఘము ఈ దేవాలయం ఆశ్రయాలను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఇక్కడ చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం మా ప్రేమ స్తోత్రాలైనా ఈ స్వరం తగ్గించుకున్న సంఘమైనా రూపాంతర దేవాలయం రాయపడిన సంఘాన్ని మీరు దీవించారైనా దీనికోసం ఆయన పునాది వేసిన వారికి నాయన పూర్వీకులను కష్టపడి పనిచేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు దీవించారైనా సేవకులను మీరు దీవించి ఆశించబడుతున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో రాజేంద్ర గారిని అమ్మగారిని దీవించండి. వారు ప్రయాసపడుతుండగా వారి సేవను ఆశ్రయించండి. ఇక్కడ కమిషన్ సభ్యులను దీవించండి. రాబో సంవత్సరాల్లో ఈ మహిమార్థం ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం సంఘ పాత్రలు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా చేస్తుండగా మీ పనులు ఉపయోగించమని ఏసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ఆమేన్. మా స్తుతులకు మా స్తుతికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన పాదాల బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా జీవితాలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అయా మీరు ప్రేమించినటువంటి మీ ప్రియ సంఘము రూపాంతర దేవాలయాన్ని బట్టి
ఈ రాయపట్నం సంఘమును బట్టి ఈ పాస్టర్ను బట్టి నాయన నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నా. అయా ఒక సమయంలో ఏ స్థితిలో నాయన ఆ సంఘం ఉండగలిగినదో ఈ రోజున ప్రభా ఏ స్థితిలోనికి మీరు తీసుకొచ్చారు అయా. ఇదిగో పూర్వ దినములలో అయా పాత మందిర విషయంలో అయా మా గ్రామంలో పెద్దలు ఎందరో ప్రభా ఈ మందిరము కొరకై ప్రయాసపడ్డారు అయా, అనేకులు నిద్రించారు. కానీ ఈ మందిరము రూపము నాయన అనేకులకు కనబడుతూ ఉన్నది. ప్రభు నీకు స్తోత్రాలు. వారు కనుమరుగైపోయినప్పటికీ ఈ మందిరము నాయన వారికి జ్ఞాపకార్థముగా మీరు అనుగ్రహించారు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. ఈ నూతన మందిర విషయంలో సేవకులతో పాటు విశ్వాసులు అయా పగలనక రాత్రులనక ఆయన ఎంతో కష్టపడ్డారు అయా. దీనికి పనిచేసినటువంటి మేస్త్రి గారు పని సిబ్బందిని ప్రతి విశ్వాసని కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తున్నా. ఈ మందిరమునైనా అయా అన్య జనులకు సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరముగా దీన్ని మీరు ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రాలు. ఆ బిషప్ గారి ద్వారా ఇది ప్రతిష్ఠించబడి నీ సన్నిధిగా చేరి మిమ్మల్ని ఆరాధించుచున్నామంటే అది మీరు మాకు అనుగ్రహించిన కృపని జ్ఞాపకం చేస్తున్నా. దేవా ఈ రోజు ఎంతమంది ప్రభా దేవదూతల వలె నీ సన్నిధిలో స్తుతించేటువంటి కృపించారని నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప హృదయ సంతోషాన్ని మా హృదయాల్లో మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కష్టపడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుము, ఆశీర్వదించుము ఆయన, నీకు స్తోత్రాలు. ఈ మందిరములో ప్రార్థించిన అనేకులు అయాదుని అయా స్వస్థతను అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కుటుంబాలకు నెమ్మదిని ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఈ మందిరంలో అనేక వివాహములు జరుగుటకు కొనపరచబడి అనేకమైనటువంటి శుభప్రదమైనటువంటి కార్యములు జరుగుటకు కొనపరచబడి అనేకమైనటువంటి అయాదుని స్వస్థత కార్యాలు జరుగుటకు నాయన మీ సన్నిధిని స్థలములో నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రోజు మా మధ్యలోనికి నడిపించినటువంటి దైవజనులను బట్టి ప్రతి దైవను బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మేమందరం కలిసి నేను స్తుతించుటకు ఇచ్చిన చక్ర సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గౌరవ కమిటీ సభ్యులను బట్టి అయా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజున ఒక డ్రింక్ ఏర్పాటు చేస్తుండగా ప్రతి హస్తాన్ని కుటుంబాన్ని దీవించారు, ప్రతి బిడ్డ స్వీకరిస్తుండగా అయా వారి జీవితంలోని కార్యాలు జరిగించారు అయా. ముందున్నటువంటి దినములన్నిటిలో కృప ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్త పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరినాక మాకు దయచేయండి. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మా శోధనగా తప్పించు. ఎంతగా రాజ్యం, శక్తి, మహిమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అడుగులు ఈ దేవ ప్రతిష్ట పాల్గొన్న వారందరికీ రాబో సంవత్సరం కుటుంబాన్ని సంఘాన్ని దీవించి ఆశ్రయించుడు గాక. ఆమేన్.